కొన్ని రోజులు, కొన్ని మాటలు, కొన్ని కథలు విద్యార్థుల జీవితాన్నే మార్చేస్తాయి. అలాంటి ఒక ప్రత్యేకమైన రోజు డిసెంబర్ 19, 2025. జిల్లా పరిషత్ హైస్కూల్ సాలురాలో విద్యకు దిశ చూపించే విధంగా 10th విద్యార్థుల కోసం ఒక అర్థవంతమైన కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సాలురా మండలం ఎంఈఓ గౌరవనీయులైన జి. మంజూషా మేడం ఆర్గనైజ్ చేయగా, విద్యార్థుల హృదయాలను తాకేలా కెరీర్ ట్రైనర్ అన్వేష్ బాబుగారు ఈ సెషన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమం కేవలం కెరీర్ ఆప్షన్ల గురించి మాత్రమే కాదు, జీవితంలో ముందుకు నడిపించే నైపుణ్యాల గురించి, మనల్ని మనం నమ్మే విలువల గురించి, కథల రూపంలో చెప్పిన మాటలు విద్యార్థుల్లో స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ని వెలికితీశాయి. అదే సమయంలో ఆ కథలలోని పాత్రల ద్వారా మనకు నిజాయితీ ఎంత ముఖ్యమో, ధైర్యం ఎంత అవసరమో హృదయాలకు హత్తుకునేలా తెలుసుకున్నారు విద్యార్థులు. భవిష్యత్తుకు దారి చూపించిన ఈ ప్రేరణాత్మక ప్రయాణాన్ని మీరు కూడా వీక్షించండి. మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. Myself is Gautam. I am from 10th class English medium, PMC ZPH సాలురా. ఒక 2వ తరగతి అబ్బాయి మరియు అతనికి 50,000 రూపాయలు దొరికాయి రోడ్ దగ్గర. ఎవరు చూడట్లేరు కానీ అతను తీసుకొని వాళ్ళ మేడంకి ఇచ్చాడు. వాళ్ళ మేడం ఏంపై అతనికి తీసుకొని హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళింది. హెడ్ మాస్టర్ ఏమన్నాడు, అక్కడ హెడ్ మాస్టర్ ఏంపై ఎస్పీకి ఇన్ఫామ్ చేశారు. ఎస్పీ క్వశ్చన్ వేశాడు ఇతనికి, ఆ బాబుకి. ఆ బాబు క్వశ్చన్ ఏమని వేశారు, అక్కడ ఎవరు చూడట్లేరు కదా, నువ్వు ఎందుకు తీసుకోలేవు ఈ పైసలు అని అంటే, ఆ బాబు ఏమన్నాడు, అవి నా పైసలు కావు కాబట్టి నేను తీసుకోను అని అన్నాడు అతను. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నా పేరు ఎస్ నవేశ్రీ. నేను 10వ తరగతి ఆంగ్ల మాధ్యమం చదువుతున్నారు. నేను చదివినది యశ్వంత్ కథ. యశ్వంత్ ఒక గుంటూరు గ్రామంలో నివసించేవాడు. అయితే వాళ్ళ తండ్రి ఏంపై లారీ డ్రైవర్, వాళ్ళ తల్లి ఏంపై ఒక ఆసుపత్రి దగ్గర ఒక టిఫిన్ సెంటర్ పెట్టి వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తుంటుంది. అయితే ఒక రోజు అధికారులు వచ్చి ఆ రోడ్డు పక్కన ఉన్న ఆసుపత్రి పక్కన ఉన్న టిఫిన్ సెంటర్ని మూసివేశారు. దాంతో వాళ్ళ తల్లి తల్లడిల్లిపోయి యశ్వంత్ ఇలా అంది, మనకు ఇక జీవనాధారం ఏమి కూడా లేదు, మనకు చావే దిక్కు వాళ్ళ మమ్మీ అంది. వినతి పత్రం రాసుకొని కలెక్టర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ కలెక్టర్ ఆఫీసర్ స్పందించి కమిషనర్ గారికి అతను మళ్ళీ ఆ టిఫిన్ సెంటర్ని తెరవాలని చెప్పారు. దీంతో నేను తెలుసుకున్నది ఏంటంటే, తెలివితో ఏ పనైనా మనం సులువుగా చేసేయచ్చు. థ్యాంక్ యూ. 2వ తరగతి పిల్లవాడు యాసిన్కి ఒకరోజు రోడ్ మీద వెళ్తుండగా పర్స్ దొరికింది. అతను ఎవరు లేరని తీసుకొని అలా టీచర్ దగ్గరికి వెళ్ళి టీచర్కి చెప్పారు. టీచర్ వెళ్ళి హెడ్ మాస్టర్కి చెప్పారు. హెడ్ మాస్టర్ గారంపై పిల్లవాడిని తీసుకెళ్ళి పోలీస్ అతని దగ్గరికి తీసుకెళ్ళి పేపర్స్ దొరికిందని చెప్పారు. పోలీస్ అతను మళ్ళీ అక్కడ ఎవరు లేరు కదా, నువ్వు మరి పైసలు ఎందుకు తీసుకోలే అంటే, ఇది నాది కాదు కదా, నేను ఎందుకు తీసుకోవాలని చెప్పి అతని నిజాయితీకి అతనికి గోల్డ్ చైన్ వేసి, నువ్వు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు నేనే డబ్బులు పెట్టుకుంటా, మరి నీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే నేనే చూపిస్తా అని చెప్పారు. యశ్వంత్ అనే ఒక అబ్బాయి 4వ తరగతి చదువుతున్నాడు. గుంటూరు గ్రామం అవుతుంది. తన తండ్రితో గుంటూరు గ్రామంలో నివసిస్తుంటాడు. తన తండ్రి లారీ డ్రైవర్ అండ్ తన తల్లి వాళ్ళ అమ్మాయిపై గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఒక రోడ్డు పక్కన టిఫిన్ బండి పెట్టుకుంటారు. అయితే గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి ఒకరోజు రోడ్డు పక్కన ఉన్న బండిని తీసేస్తారు సార్. టిఫిన్ సెంటర్ని తీసేస్తే, ఆ టిఫిన్ సెంటర్ తీసేయడంతో వాళ్ళ అమ్మ నిరాశతో మనకి ఇంకా చావు దిక్కు అని అనడంతో యశ్వంత్ ఆ మాటలని చాలా బాధతో తీసుకొని వాడు నిరుత పత్రం సార్ ఒక పత్రం తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని సరే కలెక్టర్ దగ్గరికి వెళ్ళగా కలెక్టర్ దగ్గరికి ఇస్తే సార్ ఆ కలెక్టర్ కమిషనర్కి చెప్పి సార్ ఆ రోడ్డు పక్కన ఉన్న ఇంకా టిఫిన్ సెంటర్ ఇంకోసారి పెట్టుకొని సార్ పర్మిషన్ ఇస్తారు సార్.
థ్యాంక్స్. కానీ లాస్ట్ ఇల్లు ఏదో చేశాడనమాట, ఇంట్రెస్ట్ లేదు కదా, మానేద్దాం అనుకున్నాడు కదా, కట్టాడు. కట్టి అయిపోయినాక తీసుకెళ్ళి ఇంటి కీసు యజమానికి ఇచ్చాడు. ఇచ్చి అయిపోయిందండి, సో మై లాస్ట్ జాబ్ ఈజ్ డన్, థ్యాంక్ యూ, నేను నా సర్వీసెస్ మీరు ఇన్ని రోజులు తీసుకున్నారు, నాకు చాలా డబ్బులు పే చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఆ యజమాని కీసు తిరిగి అతనికే ఇచ్చేసాడట. తిరిగి కీసు ఇచ్చాడు. వాళ్ళు ఏమన్నా, నేను నీ కోసమే కట్టమన్నాను ఇల్లు, నువ్వు ఇన్ని రోజులు నాకు చాలా చక్కగా డ్యూటీ చేసి మంచిగా నాకు లాభాలు తెచ్చిపెట్టావు, నీ మూలంగా నేను చాలా లాభాలు ఇచ్చాను, నీకు జీతం ఇచ్చాను కానీ నీ మూలంగా నాకు చాలా లాభాలు వచ్చాయి, కాబట్టి నా తరఫు నుంచి రిటైర్మెంట్ గిఫ్ట్గా నీకు ఇల్లు కట్టిస్తున్నాను, తీసుకో అన్నాడు. అప్పుడు ఆ కన్స్ట్రక్షన్లో ఉన్న వ్యక్తి చాలా బాధపడ్డాడంట. ఎందుకు బాధపడి ఉంటాడు? ఇల్లు సరిగా కట్టలే, లాస్ట్లో ఇంట్రెస్ట్గా కట్టలే, లాస్ట్ వరకు ఇది నాది అని ఏదో కట్టానంటే కట్టాను అనిపించుకున్నాడు. అయ్యో ఈ ఇల్లు నా కోసమే అని తెలిస్తే నాకు, నేను చాలా బాగా కట్టుకునేవాడిని కదా, ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టి కట్టుకునేవాడిని కదా, నా కోసమే అని తెలిస్తే అని బాధపడ్డాడంట. సో ఎప్పుడైనా సరే ఏ పని చేసినా మీరు సక్సెస్ఫుల్ ఎప్పుడవుతారంటే, ఈ పని నా కోసమే చేస్తున్నాను, నేను టీచర్ చెప్తున్నారని నోట్స్ రాయడం కాదు, లేకపోతే ఎవరో చూస్తున్నారని నిజాయితీగా ఉండడం కాదు, మేడం వస్తున్నారని సైలెంట్గా ఉండడం కాదు. ఆ హ్యాబిట్స్, ఆ వాల్యూస్ అన్నవి మీకు లోపల నుంచి రావాలి. మీకు ఎవరు హెచ్చరించకపోయినా మీరు ఆ వాల్యూస్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఆ యాసీన్ అనే పిల్లాడు ఎవరు చెప్పలే, ఎవరు చూడలే, కానీ తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేశాడు అంటే ఏంటి? వాల్యూస్ ఇన్కల్కేట్ చేసుకున్నాడు. లోపల నుంచి ఉన్నాయి, ఎవరి కోసము నటించట్లేదు. ఆయనకు తెలీదు రజనీకాంత్ 50 ఇన్ని డబ్బులు ఇస్తాడని కానీ, రజనీకాంత్ ఆయన జీవితం మొత్తం చదివిస్తాడని కానీ తెలీదు. ప్రతిఫలాన్ని ఆశించి చేయలేదు ఆయన కదా. నేను 50 రూపాయల నోటు దొరికింది, నేను తీసుకెళ్ళి హెచ్ఎంకి ఇస్తే నాకు 100 రూపాయలు ఇస్తాను అని ఆశించి చేయడం అది తప్పు. సో ఎవరో చెప్తారని కాదు, ఎవరి కోసమో కూడా కాదు, మీకోసం మీరు వాల్యూస్ డెవలప్ చేసుకోండి, మీకోసం మీరు కష్టపడండి, అప్పుడు సక్సెస్ అవుతారు. ఎప్పుడైతే పక్కవాడి కోసం చేసిన పని ఎప్పుడు సక్సెస్ కాదు. సో వాల్యూస్ డెవలప్ చేసుకోండి. ఎవరి కోసం? మీకోసం, మీ సక్సెస్ కోసం, మీ లైఫ్లో సక్సెస్ కోసం.